Yeah, welcome to Sai Master Academy. Continuation of integration. Very important topic today onwards, that is related to long answer model questions. Types of types for solving integrations. అంటే మనకు దాదాపుగా ఒక క్వశ్చన్ మోడల్ ఇస్తే అది ఏ టైప్లో ఉందో కనుక్కొని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక 10 టైప్స్ ఉంటాయి. అంటే 10 మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్లో క్వశ్చన్ ఉందో కనుక్కొని సాల్వ్ చేయాలి. సో అందులో ఫస్ట్ 3 చెప్తున్నా, ఇవి చిన్న టైప్స్. ఇవి చాలా సార్లు రాకపోవచ్చు ఎగ్జామ్లో. ఎందుకంటే ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్ విల్ బి రిపీటెడ్. దిస్ ఈజ్ ఇన్ ఫోర్త్ వన్, దిస్ ఈజ్ ఇన్ ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ ఇన్ సిక్స్త్ వన్. ఫోర్త్ టైప్ సాల్వ్ చేసేటప్పుడు ఇది అందులో వస్తుంది, ఫిఫ్త్ టైప్ సాల్వ్ చేసేటప్పుడు ఇది అందులో వస్తుంది, సిక్స్త్ టైప్ సాల్వ్ చేసేటప్పుడు ఇది అందులో వస్తుంది. కాబట్టి ఇవి కూడా మనకు వచ్చి ఉండాలన్నమాట. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది ఫిఫ్త్ టైప్ అనుకో, దాన్ని సాల్వ్ చేస్తుంటే ఆ క్వశ్చన్ సొల్యూషన్తో పాటు మధ్యలో ఈ టైప్ కూడా వస్తుంది, అంటే ఇలా కూడా వస్తుంది అనమాట. సో ఇది తెలిసి ఉండాలి. దట్స్ వై ఐఎమ్ గివింగ్ 3 టైప్స్ నౌ. అవి ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైప్ వెరీ ఇంపార్టెంట్ టైప్స్. మళ్ళీ చెప్తున్నా, లాంగ్ ఆన్సర్లో మీకు ఖచ్చితంగా మినిమం ఒకటి ఉంటుంది, 2 కూడా ఇస్తాడు. వచ్చేయే 2 లాంగ్ ఆన్సర్స్ మనకు, ఓకేనా? సో క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఇంటిగ్రల్ 1 బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండొచ్చు, లేదా ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండొచ్చు, లేదా ఇంటిగ్రల్ రూట్ ఓవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండొచ్చు. ఈ మూడిట్లో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే ఉంది. డినామినేటర్లో ఉంది, డినామినేటర్ రూట్లో ఉంది, రూట్ న్యూమరేటర్లో ఉంది. ఇలా ఉన్న వాటికి ఏ క్వశ్చన్కి అయినా కూడా టైప్ 1, టైప్ 2, టైప్ 3 మూడింటికి ఒకటే వర్కింగ్ రూల్ ఏంటంటే, కన్వర్ట్ దిస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పిఎస్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, అండ్ అప్లై ఇంటిగ్రేషన్ టు గెట్ ద సొల్యూషన్. సో ఇక్కడ మనకు టైప్స్ రావాలంటే మీకు ఆల్రెడీ 9 బుల్లెట్స్ ఇచ్చాను. 9 బుల్లెట్స్ వస్తేనే టైప్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఓకే? ఆ 9 ఫార్ములాస్లో ఇప్పుడు నేను ఏది అడిగినా మీరు వచ్చిన దానికి చెప్పలేదు అనుకోండి, క్లాస్ 2 గంటలు అవుతుంది. చెప్పారనుకోండి, ఈ 3 టైపులతో ఆగిపోతుంది. కాబట్టి మీ దగ్గర పేపర్ ఉంటే పేపర్ పెట్టుకోండి, బుక్ ఉంటే బుక్ పెట్టుకోండి. నేను అడిగితే నాకు టైప్ చెప్పాలి. చూడకుండా చెప్పినా, చూసి చెప్పినా సంబంధం లేదు. నాకు నేను అడిగిన ఫార్ములా చెప్పాలి. ఇది ఏ టైప్లో ఉందిరా, ఏ ఫార్ములా ఉంది 9లో అనగా టక్కునే చెప్పాలి, ఎవరిని అడిగితే వాడు, ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ పర్సన్ చెప్పినా 2 గంటలు కూర్చోవాల్సి వస్తుంది, ఓకే? సో 10 టైప్స్ అయిపోయేదాకా నేను క్లాస్ ఆపను. లేదు అంటే 3 టైప్స్తో అయిపోతుంది. చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1/3x² ప్లస్ x ప్లస్ 1 టైప్ 1. ఇగో ఇది చూడండి, ఇలాగే ఉందా లేదా? అంటే ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇది మాత్రం ఏ టైప్ లాగా కనబడట్లేదే, కాబట్టి దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక మీరు చెప్పేటప్పుడు వినండి. ఇగో ఇంటిగ్రల్ 1/రూట్ ఓవర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్ 2. దిస్ ఈజ్ ఆల్సో టైప్ 2, దట్ ఈస్ ఆల్సో టైప్ 2, అండ్ వన్ మోర్ టైప్ 2 క్వశ్చన్ దేర్. దిస్ ఈజ్ ఆల్సో టైప్ 2. అండ్ ఓన్లీ న్యూమరేటర్ రూట్ అంటే టైప్ 3 ఇవి రెండు, కరెక్ట్? టైప్ 3 ఏం లేదుగా, యా టైప్ 3 అవి. సో ఇప్పుడు ఈ 3 టైపులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ టైప్ 1, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. మీకు చెప్పా, పరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అదే కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడమే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ లో ఉన్నదాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తున్నా. జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ 1 లేదా dx/3x² ప్లస్ x ప్లస్ 1 వి హావ్ టు టేక్ 3 కామన్. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా కూడా ఏ స్క్వేర్ తో స్టార్ట్ అవుతుంది, లేదా బి స్క్వేర్ తో ఉంటుంది అండి. సో ఇక్కడ x² తో స్టార్ట్ అవ్వాలి, 3x² తో స్టార్ట్ అవ్వద్దు. కాబట్టి టేక్ వాట్ కామన్? 3. అప్పుడు x² ప్లస్ x/3 ప్లస్ 1/3. ఎనీ డౌట్? 1/3 అవుట్ సైడ్ ఇంటిగ్రల్ dx/x² అంటే a² ప్లస్, ఓకే, తర్వాత 2ab ప్లస్ b². ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ప్లస్ ఉంది కానీ 2 ఉందా? ఇస్ దేర్ 2 మల్టిపుల్ అట్లీస్ట్? దెన్ 2తో మల్టిప్లై చేయండి అండ్ డివైడ్ చేయండి. 2 ఏ మీన్స్ ఎక్స్ ఉందిగా, అండ్ బి మీన్స్ వాట్? 1/3 ఉందిగా. ఇంకా 1/3 కనబడుతుందా? కెన్ వి రైట్ 2/3 అంటే విచ్ ఈజ్ x/3 ఆల్రెడీ ఉంది. 2తో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బికమ్ వాట్? 1/3 2 జా 6. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 6, 2 3 జా సేమ్ అదే వస్తుంది మీకు, ఓకేనా? ఇలా మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి ఫర్ ఆడ్ టర్మ్. ఈవెన్ ఉంది అనుకోండి, సపోజ్ 4x ఉంది అనుకోండి, మనం 2 ఇంటూ ఎక్స్ రాస్తాం, ఇంకొక 2 పక్కన రాస్తాం, ఇది 2ab అవుతుంది. ఆల్రెడీ నేను ఎలిప్స్ లో, హైపర్బోలాలో, పారాబోలాలో చెప్తూ మీకు చెప్పాను కూడా, అక్కడ వస్తుందిరా ఇంటిగ్రేషన్ లో అని, ఓకే? రైట్. సో ఇప్పుడు a² ప్లస్ 2ab ప్లస్ b² వి నీడ్. ఈజ్ దేర్ b² అంటే 1/6 హోల్ స్క్వేర్ ఉందా? లేదు. కాబట్టి 1/6 హోల్ స్క్వేర్ అంటే 1/36. యాడింగ్ మైనస్ 1/36. సబ్ట్రాక్షన్ ఆల్రెడీ 1/3 ఈజ్ దేర్, అది ఉన్నది నేను రాసేసా. సో ఇప్పుడు
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ స్క్వేర్ రా, దట్ ఈజ్ 1/3 ఇంటిగ్రల్ dx బై x ప్లస్ 1/6 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మిగిలింది ఏంటి ఇక్కడ 1/36 1/3 మిగిలింది. వాట్ ఈజ్ ఎల్సిఎం? 36 కాబట్టి -1 అండ్ 3 కాబట్టి ఎంత వస్తుంది? 3తో ఎన్ని టైమ్స్ 36? 12 టైమ్స్ కాబట్టి ప్లస్ 12 -1 ఎంత? 11. సో 1/3 ఇంటిగ్రల్ dx బై, బి రెడీ విత్ ఫార్ములా 1/6 హోల్ స్క్వేర్. 12లో 1 తీసేయండి, ప్లస్ 11 ఎందుకంటే -1 కాబట్టి. సో 11/36. సో ఇది ఏ ఫామ్ లో ఉందో చెప్పండి నాకు. ఇంటిగ్రల్ ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వెరీ గుడ్, చెప్పరా. ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² dx ఫార్ములా చెప్పు నాకు రుషిత్. x by a plus c. సో a స్క్వేర్, ఇగో ఇది a స్క్వేర్, x స్క్వేర్ ఇది వేరియబుల్ టర్మ్. సో వాట్ ఈజ్ x? ఇగో ఇదే x అంటే ఇదంతా x రా. అండ్ ఏ అంటే ఏంటి? ఇది ఏ స్క్వేర్. ఏ కావాలి అంటే నేను మీకు ఏ రాస్తున్నా చూడండి, దీని ప్లేస్ లో మీరు రాసుకునేటప్పుడు √11/6 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? సో √11/6 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 11/6. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 కాన్స్టెంట్ ఇంటూ 1/a. వాట్ ఈజ్ ఏ? √11/6 tan ఇన్వర్స్. ఏంటి tan ఇన్వర్స్? x by a. x అంటే x ప్లస్ 1/6 బై a అంటే √11/6 ప్లస్ c. సో ఇక్కడ 3 1 జా 3 2 జా క్యాన్సర్, 2 పైకి వెళ్ళిపోయింది, విచ్ ఈస్ ఈక్వల్ టు 2/√11 tan ఇన్వర్స్ ఆఫ్ ఈ 6 ఎల్సిఎం చేసి ఎంత అవుతుంది? అది 6x ప్లస్ 1/√11. ఈ 6 క్యాన్సర్. దిస్ ఇస్ ఆన్సర్. అర్థమైందా? దిస్ ఇస్ టైప్ 1. దీనికే రూట్ పెట్టుకోండి రా ఇలా, అది టైప్ 2 అవుతుంది. అంటే ఫార్ములా మారిపోతుంది. ఇక్కడ sin h ఇన్వర్స్ x by a వస్తుంది, అదే ఆన్సర్. ఇదే పైన ఉందనుకోండి రా, పైన ఫార్ములా వస్తుంది x/2 √a² ప్లస్ x² ప్లస్ a²/2 sin h ఇన్వర్స్ x by a. సో ఈ 3 టైప్స్ ఆ 9 ఫార్ములాస్ లో ఏదో ఒక ఫార్ములా వస్తుంటది. అర్థమైందా? అన్ని కూడా అంతేరా. సో ఇప్పుడు we are going to discuss this one. See, ఇక్కడ చూడడానికి this is not in the form of any type, right? Any type, but how you can solve if given this question? నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? ఫస్ట్ ఫార్ములా మెథడ్ పాసిబుల్ కాదు, ఫార్ములాతో డైరెక్ట్ గా రాదు. సెకండ్ సబ్స్టిట్యూషన్ పాసిబుల్ అవుతుందా? సబ్స్టిట్యూషన్ తో అవుతుందా? కావట్లేదు. థర్డ్ బై పార్ట్స్ యాడ్ ఇచ్చారు. బై పార్ట్స్ లో ప్రొడక్ట్ లో 2 పార్ట్స్ ఇవ్వలే. మరి ఎక్స్పోనెన్షియల్ ఉందా? లాగారిథం ఉందా? మరి టైప్ లో ఏదైనా ఉందా? కానీ టైప్స్ చెప్తున్నప్పుడు ఇది వచ్చిందంటే టైప్ లో ఏదో ఉన్నట్టే కదా, కామన్ సెన్స్ తో. మరి ఏ టైప్ చెప్తున్నాడు సార్? ఫస్ట్ రూట్ లేని చెప్తున్నాడు అంటే టైప్ 1 రావాలి కదా. టైప్ 1 రావాలంటే న్యూమరేటర్ లో అసలు ఫంక్షన్ ఉందో, ఓన్లీ డినామినేటర్ ఉండాలి కదా ఫంక్షన్. మరి ఎలా కన్వర్ట్ అవుతుంది? రా? దిస్ ఈస్ క్లియర్లీ సబ్స్టిట్యూషన్ మెథడ్ మై డియర్. ఏమిరా? పుట్ sin x is equal to t, differentiation with respect to x, cos x dx is equal to dt, therefore which is equal to cos x dx dt by this is t square plus 4t plus 5. చూడండి, టైప్ 1 dx by x square plus 4x plus 5 అనమాట, టైప్ 1 కదా. సో టైప్ 1 అంటే వర్కింగ్ రూల్ ఎట్లా తెలుసు కదా, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే లక్కీగా మనకి ఇక్కడ ఈవెన్ నెంబరే ఉందిరా. ఇంటిగ్రల్ dt బై ఏ, టీ స్క్వేర్ అంటే టీ స్క్వేరే కావాలి, ప్లస్ 2ab 2 ఇంటూ టీ ఇంటూ 2 ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. వాట్ ఈస్ బి స్క్వేర్ వాల్యూ? 4 ప్లస్ బి స్క్వేర్ అంటే యాడింగ్ 4 సబ్ట్రాక్టింగ్ 4 యాక్చువల్ గా మనం చేయాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 4 + 1 రాసుకోవచ్చు కదా. ఇక్కడంటే పాసిబుల్ కాదు, వి కాంట్ రైట్ 1/3 1/36 ప్లస్ సంథింగ్. దట్స్ వై మనం రాసుకోవాలి ఇక్కడ 5. వీ కెన్ రైట్ మనకు కావాల్సిన 4 + 1 రాసుకోవచ్చు. లిజన్ మై డియర్, ఇంటిగ్రల్ dt బై దిస్ ఈస్ t ప్లస్ 2 హోల్ స్క్వేర్, t స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 2 4 ఇంటూ t ప్లస్
1, that is root 1 whole square, which is nothing but 1 can be written as 1 square kada. Malli ide formula kada. What is the formula? Integral dx by a square plus x square, which is 1 by a tan inverse x by a plus c. What is x? With x. What is a? So this is x, and this is what? A. Substitute 1 by a, 1 by 1 tan inverse x t plus 2 by a 1 plus c. But what is the final answer? Tan inverse of t. Yes, sin x plus 2 plus c. Inka by 1 and the no need to write by 1 kada. Understand how we are solving? This is type 1 question. Okay, మీకు మంచి చెప్తున్నా, మీరు ఎట్లా అంటారా, ఒక యాగం యజ్ఞము ప్యాషను, మనకు కొన్ని విషయాలు అంటే బాగుంటుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీడే చేసే పనులు కొన్ని ఉంటాయి, ప్యాషన్గా ఇష్టంగా చేస్తుంటాం. అంత బాగా మీరు కనుక దీన్ని చేయలేదనుకోండి, అది క్వశ్చన్ టు ఆన్సర్ లాగా నేర్చుకున్నారనుకోండి, యూజ్లెస్ రా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి, డిఫరెంట్ క్వశ్చన్స్. మీరు గో టు సిబిఎస్ఈ +1+2 బుక్, ఎన్ని ఉంటాయి. మళ్ళీ మీకు పెద్ద డిఫికల్ట్ కావు, ఇవే మోడల్స్ ఇవే. అండ్ టేక్ సిబిఎస్ఈ, దాంట్లో అయితే ఇంకా బండిల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. గో టు మెటీరియల్స్ లెవెల్ 1, అన్నివే. మీరు ఎంసెట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయకుండా ఏదో టైం పాస్ బఠానీ లాగా 2 క్వశ్చన్ చేసినాం సరిపోయిందిలే అంటే మాత్రం అది ఇంటిగ్రేషన్కి చేయాల్సిన ప్రాసెస్ కాదు. ఏదో ఇప్పుడు సపోజ్ ఒక ఎడిషన్స్ నేర్చుకోమన్నాం, 2 టేబుల్ నేర్చుకున్నాం చాలు, 3 టేబుల్ అట్లా, అది వేరు, ఇది వేరు. ఇది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. అండ్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ బీటెక్ ఫస్ట్ ఇయర్. మళ్ళీ చెప్తున్నా, అర్థమవుతుందా? మీరు ఏదో టైం పాస్ లాగా చేస్తున్నారు. అసలు క్వశ్చన్ చూడాలని వెంటనే సార్ సైన్ టీ తీసుకోవాలి, కాస్ ఎక్స్ డిఎక్స్ వచ్చేస్తుంది డిటి అని చెప్పాలి. ఏం చేస్తున్నా? ప్రాక్టీస్. ఇది ఏంటి తెలుసు, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మాత్రమే రాదు, ఇంకా వేరే కాదు. యూనో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, యూనో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, యూనో యూ బై వి, యూనో యూ ఇంటూ వి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్ని టకటక చెప్తావు, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్ని టకటక చెప్తావు, కానీ ఇది ఎలా సాల్వ్ చేయాలి చెప్పట్లే. సో యూ డోంట్ నో ద మెథడ్స్, యూ డోంట్ నో ద టైప్స్, యూ ఆర్ నాట్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయట్లే. ఇంత మంచిగా చెప్తుంటే ఎవరైనా చెప్తారా? ఇంటిగ్రేషన్ చెప్పారు ఇంత మంచిగా. సి దిస్ ఇస్ టైప్ 2, ఇంటిగ్రల్ 1 by క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అగైన్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడమేగా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx by రూట్ ఓవర్, లక్కీగా ఎక్స్ స్క్వేర్ ఉందిగా, ఏ స్క్వేర్ ప్లస్ 2, ఏ అంటే ఎక్స్ ఉంది, బి అంటే ఏమవుతుందిరా 1 అవుతుంది. అండ్ ప్లస్ బి స్క్వేర్, వీ నీడ్ 1 స్క్వేర్ అంటే 1 + 9 రాయచ్చా? 10ని 1 + 9 రాసుకుంటున్నా. వీ నీడ్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2 ab ప్లస్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కావాలి. ఆల్రెడీ 10 నుంచి 1 తీసేసుకున్న పాసిబిలిటీ ఉంది కదా, విచ్ ఈజ్ ఇంటిగ్రల్ dx by రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. కెన్ వి రైట్? ఎందుకు సార్ 3 స్క్వేర్ రాస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు రుచిత్ ఫార్ములా ఏ ఫామ్ లో ఉంది? dx by రూట్ ఓవర్ a square plus x square formula. Sin h inverse x by a plus c. Yeah, sin h inverse x by a plus c. So what is x? What is a? Go. This is x and this is a. This is x. This is a. So which is equal to answer lo? Sin h inverse x plus 1 by a 3 plus c is answer. దీంట్లో షార్ట్ ఆన్సర్స్ లేవు. ఇది వస్తే 7K వస్తుంది, కానీ ఇది టైప్ 5లో రిపీట్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. నౌ కమ్ టు దిస్ క్వశ్చన్. ఇక్కడ కూడా అదే, కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది చూడండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంట్రా? యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉందా? ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? కామన్ తీయాలి. కానీ మళ్ళీ ఒక చిక్కు, రూట్లో ఉంది, ఆ మైనస్ని బయట కూడా రాయలేము మనం. అలాంటప్పుడు ఎలా? విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx by root over minus common x square minus x minus 1. We can't write minus outside, it will be
ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయింది కదా. సో విచ్ ఈజ్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై, దాన్ని అలాగే తీసుకురండి, minus of a square x square minus 2, is there 2? No. 2a b means what? 1 by 2. We need b square. Adding, subtracting 1 by 2 whole square, that is 1 by 4 minus 1 by 4 minus 1. Any doubt? Yeah, this is a square minus 2ab plus b square form. So which is a minus b whole square kada? Integral dx by root over minus of a minus b whole square means x minus 1 by 2 whole square minus 1 by 4 minus 1 what? Minus 5 by 4. So which is minus 5 by 4 ante kada. So ippudu minus multiply cheyandi, that is what? Integral dx by root over, this is 5 by 4 minus of x minus 1 by 2 whole square. అర్థమైందా ఎలా చేసాం మైనస్ ని? సో ఇప్పుడు ఇదే ఫామ్ లో ఉంది చెప్పరా. ఇంటిగ్రల్ dx by what? Root over a square minus x square. How x square minus a square? This is variable, this is constant. A square minus x square formula enti sin inverse x by a plus c. So what is x, what is a? This is a, this is x. This is not a, this is a square. A square ప్లేస్ లో ఇది ఉంది అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? yes, so this can be written as, నేను ఇంకొక స్టెప్ రాస్తానండి, which is equal to integral dx by root over root 5 by 2 whole square minus x minus 1 by 2 whole square, which is root over a square minus x square, which is equal to sin inverse x by a, that is what? X ante x minus 1 by 2 by a means what? Root 5 by 2 plus c, which is equal to sin inverse of 2x minus 1 by root 5 plus c. Understand? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ సెకండ్ టైపే కదా, టైప్ నెంబర్ 2ఏగా. సో మళ్ళీ రూట్ లో ఉన్నదాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాల్సిందేగా, కానీ ఏముంది రూట్ లో మళ్ళీ మైనస్ 3x స్క్వేర్. వాట్ వీ హావ్ టు టేక్ కామన్? ఇంటిగ్రల్ dx by taking minus 3 common, which can be written as x square minus 2x by 3 and minus 1, sorry 1 by 3. Okay na? Now we can't write minus outside, but we can write root 3 outside. Minus is there inside, that is what? Dx by root over minus of a square minus 2, a means x, b means what? 1 by 3. So ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. a square minus 2ab plus what? b square. So b square means 1 by 9 minus 1 by 9, okay na? And minus 1 by 3, okay na? So which is equal to 1 by root 3 integral dx by root over minus of, this is what? X minus 1 by 3 whole square minus 1 by 9 minus 1 by 3, how much? LCM 9 kada, LCM 9, and this is 3 కాబట్టి minus 3 minus 1 minus 4. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మైనస్ ని అండ్ మల్టిప్లై చేద్దాం. 1 by root 3 integral dx by, which will be plus kada, 4 by 9 will be what? 2 by 3 whole square minus of x minus 1 by 3 whole square is in the form of formula integral 1 by root over or dx by root over a square minus x square, which is equal to sin inverse x by a plus c. x a అంటే ఇది, x అంటే ఇది, సబ్స్టిట్యూట్ చేయండి. 1 by root 3 sin inverse x means x minus 1 by 3 by a means 2 by 3 plus c, LCM చేయండి. 1 by root 3 sin inverse of, this is what? 3x minus 1 by 2, 3 cancel, this is the answer. Understand? సో 1 2 చిన్నగానే ఉంటాయి, 3 కొంచెం పెద్దగా ఉంటాయి, ఎందుకంటే 3 ఫార్ములా పెద్దదిగా, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో ఎనీవే వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది హోంవర్క్ చేసుకుంటారా? minus 2 కామన్ తీసి దిస్ వన్ చేసుకుంటారా? సేమ్ ఇంతకుముందు చెప్పిన సెకండ్ టైప్. నౌ కమ్ టు దిస్ వన్. మీకు టెక్స్ట్ బుక్ మొత్తంలో ఉన్న టైప్ 1 క్వశ్చన్లు 2 అవి చెప్పేసిన, టైప్ 2 క్వశ్చన్లు 3 4, దాంట్లో 3 చెప్పేసిన అనుకుంటా. ఐ థింక్ టైప్ 2 క్వశ్చన్లు 1 2 3 4 ఉంటే 3 చెప్పేసిన, ఒకటి ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చేసిన. టైప్ 3 క్వశ్చన్లు 2 ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో, 2 చెప్తున్నా కథం ఇక. అంటే ఈ టైప్స్ కున్న క్వశ్చన్స్ అన్ని చెప్పేస్తాను, ఓకేనా? సో నా సీ దీన్ని కూడా ఏం చేయాలి? కామన్ రూట్ ఓవర్ -3 చేయాలిగా, విచ్ ఈజ్ x square minus
8x by 3 plus sorry minus 1 ఎందుకంటే ఇందులో నుంచి కామన్ తీసాం -3 సో 3 కాబట్టి -1 is there so which is root 3 integral root over minus of a square minus 2 into a into 4 by 3 2 4 ja 8 by 3 now we need b square kada so that is 4 by 3 whole square 16 by 9 minus 16 by 9 minus 1 into dx I'm sorry now which is equal to root 3 integral root over minus of this will be x minus 4 by 3 whole square so this is 9 16 minus 25 by 9 into dx so which is equal to root 3 now apply negative that is root over minus into minus plus 25 by 9 will be 5 by 3 whole square minus x minus 4 by 3 whole square into dx now tell me Mr. Rushit formula integral root over a square minus x square dx is equal to x by 2 okay root over a square minus x square plus a square by 2 sin inverse okay sin inverse x by a plus c. So what is a, what is x already you know this is what a that is x this is a x now substitute which is equal to root 3 is already there so x by 2 x minus 4 by 3 by 2 x అంటే ఇది ఓకేనా x అంటే ఇదారా 5 అంటున్నాం and root over this only na same 5 by 3 అంటే 25 by 9 minus x minus 4 by 3 whole square ఓకేనా x by 2 root over a square minus x square plus a square అంటే 25 by 9 by 2 25 by 9 by 2 this is a square this is only a this is a square by 2 and sin inverse x by a x ante x minus 4 by 3 by a means what 5 by 3 plus c so ఇప్పుడు ఈ రూట్ 3 ని కూడా మల్టిప్లై చేయండి దానికంటే ముందు దిస్ ఈజ్ వాట్ 3x minus 4 by 3 2 ja 6 రూట్ 3 కూడా రావాలి రూట్ 3 దీనికి పంపించేస్తే మీకు ఆల్రెడీ చెప్పా ఇది రూట్ 3 ఇక్కడ ఏమైందంటే యాక్చువల్ గా ఈ 3 ని బయటికి తీసాం కదా మళ్ళీ లోపలికి పంపిస్తే ఇదే కదా వచ్చే ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇంతకుముందు కాబట్టి ఇఫ్ యూ మీకు అక్కడే చెప్పే లాంగ్ ఆన్సర్లో వస్తుందా అని చెప్పేసి వెరీ షార్ట్ ఆన్సర్లో డిస్కస్ చేసాం సో ఇఫ్ యూ సెండ్ రూట్ 3 హియర్ ఇట్ విల్ బికమ్ డైరెక్ట్లీ దిస్ వాట్ ఈస్ దట్ 3 plus 8x minus 3x square plus 9 2 ja which is 18 and 25 into root 3 25 root 3 sin inverse of this 3 and this 3 cancel which will be 3x minus 4 by 5 plus c ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు ఏంటంటే రూట్ 3 కి 18 కి మల్టిప్లై ఉంది మల్టిపుల్ ఉంది దీని ఏం రాయొచ్చు అంటే 6 3 జా కాబట్టి 6 రూట్ 3 రాయొచ్చు రూట్ 3 క్యాన్సిల్ చేసి లేదా ఇక్కడికి వదిలేయచ్చు దిస్ ఇస్ ద సొల్యూషన్ అర్థమవుతుందా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి see here root over 1 plus 3x minus x square we have to take only common ఎన్ని చేయాలి అక్కడ -1 కామన్ తీయాలి which is integral root over taking minus common x square minus 3x minus 1 into dx which is equal to integral root over minus common x square minus is there 2 or 2 multiple no we have to multiply and divide that is 2 into x into 3 by 2 2 cancel చేయండి మళ్ళీ సేమ్ 3x వస్తుంది and this is a square minus 2ab plus we need b square that b square will be 9 by 4 right minus 9 by 4 minus 1 okay na into dx now ikkada nunchi ikkadi perfect square kada so which is integral root over minus of x minus 3 by 2 whole square minus 4 9 ante 13 kada 13 by 4 into dx minus multiply cheyandi nana integral root over this is 13 by 4 minus of x minus 3 by 2 whole square into dx one more step integral root over root 13 by 2 whole square minus x minus 3 by 2 whole square అంటే దీన్ని 2x minus 3 by 2 కూడా రాసుకోవచ్చు రైట్ సో which is in the form of formula same formula అనుకుంటా కదరా root over a square minus x square dx is equal to x by 2 root over a square minus x square plus a square by 2 sin inverse x by a plus c what is a what is x you know already na substitute in the formula that is x by 2 2x minus 3 by 2 by 2 will be 4 and root over a square minus x square same ide kada ఇది మైనస్ కాదు ఓకేనా యా సో సేమ్ ఇదే పార్ట్ కాబట్టి దిస్ ఈక్వల్ టు 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 దిస్ క్వశ్చన్
సో వీ కెన్ రైట్, ఎందుకంటే ఏం బయట రాయలే రూట్ 3 ఇట్లా. సో వాట్ ఈస్ దట్ 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ వాట్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 13/4. ఏ స్క్వేర్ బై 2 మీన్స్ 13/4 2 జా 8 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే ఇది కదా 2x minus 3/2 and root 13/2 2 plus c. అండర్స్టాండ్? ఇవి ఎందుకు సార్ ఇట్లా మీరు బై 2 క్యాన్సల్ చేయకుండా రాస్తున్నారంటే ఇవి పార్ట్స్ ఆఫ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్న. ఇక్కడే అట్లా చేస్తే అక్కడ ఎట్లా, ఇంకా డైరెక్ట్గా రాసుకోవాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ స్టెప్ అవసరం లేదు. డైరెక్ట్గా దీని నుంచి ఇది రాసేసుకొని దీని నుంచి డైరెక్ట్గా ఆన్సర్ రాసేయాలి. ఎందుకంటే అది ఇంకా ఉంటుంది లాంగ్ ఆన్సర్, ఇంకా 50% ఉంటుంది దాని సొల్యూషన్, తర్వాత ఇది వస్తుంది. అర్థమవుతుందా? This is type 1, type 2, type 3 and that is homework you have to solve compulsory. I will check tomorrow including formulas. I told that every day you have to write the formulas, you have to submit in the office. Why you are not submit? ఎందుకు సబ్మిట్ చేయట్లే? Are you having every day breakfast, lunch, dinner, phone, chatting, etc., roaming? నేను వాటి గురించి ఏమంటాను, నేను చెప్పిన వరకు ఎందుకు చేయట్లే? క్యూ ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు రాసుకొని వాళ్ళే పొద్దున. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటివరకైనా ఫార్ములాస్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇది చేసుకొని రావాలి. టైప్స్లో మనకు టైప్కి 2-3 క్వశ్చన్సే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. సో ఆ 2 క్వశ్చన్స్ నేను చేసుకోవాలి. మ్యాక్సిమం నేనే చెప్పడానికి ట్రై చేస్తా. ఒక 3-4 ఉన్నాయనుకోండి, మీకు 1-2 వచ్చి నేను 2 చెప్తా. 2 ఉంటే 2 నేనే చెప్తా. 3 ఉంటే 1 మీరు 2 నేను, మినిమం 2 అనేది చెప్తాను. సో అట్లా ప్రతిరోజు ఏ టైప్ ఆ టైప్ నేర్చుకున్నాం అనుకో 2 క్వశ్చన్స్. ఒక టైప్ 7కే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక 7-8 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి కూడా నేను డిఫికల్ట్గా ఉన్నాయి చెప్తా, ఈజీగా ఉన్నాయి, మీరు చేసేసుకోవచ్చు. ఓకే, టైప్స్ మట్టికి ఎట్ ఎనీ కాస్ట్ ఎవ్రీ డే అప్డేట్గా ఉండాలి. పోగానే ఫస్ట్ ఈ టైప్స్ చేయండి, ఫార్ములాస్ రాయండి, హోంవర్క్ చేయండి, రేపు సబ్మిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.